అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినషైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 24 అన్నూర్ 26-40 ఆయాతులు. అన్నూర్ అనగా కాంతి. ఆయత్ నంబర్ 26. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు కపటులు బొంకే మాటలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది. ఒక వ్యభిచారి వ్యభిచారిని తప్ప ఇతరులను వివాహమాడరాదన్న ఆయుతు లాంటిదే ఇది కూడా. చెడిన ఆడది చెడిన మగాడికే తగును. సౌశీల్యవతులైన స్త్రీలు నిష్కలంకితులైన పురుషులకు తగినవారు. అశుద్ధులైన స్త్రీ పురుషులు మాత్రమే అశుద్ధాన్ని వెదజల్లుతారు. పరిశుద్ధతను అవలంబించే స్త్రీ పురుషులు నిత్యం సవ్యమైన భావాలను సవ్యమైన ఆలోచనలనే కలిగి ఉంటారు. అశుద్ధత అశ్లీలం అపసవ్యతలకు వారు ఆమడ దూరాన ఉంటారు. మహాప్రవక్త సతీమణైన హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా పవిత్రురాలని, చెడు భావాలు గల స్త్రీ పురుషులు మాత్రమే ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేశారని, వారి దుష్ప్రచారంతో ఆమెకెట్టి సంబంధం లేదని ఈ ఆయతు భావం. గౌరవప్రదమైన ఉపాధి అంటే స్వర్గంలోని మధుర భక్ష్యాలన్నమాట. అవి విశ్వాసులకు స్వర్గంలో లభిస్తాయి. ఆయత్ నంబర్ 27. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకు గాను ఈ విధంగా బోధపరచబడింది. వెనుకటి ఆయతులలో వ్యభిచారం అపనింద శిక్షల గురించి వచ్చింది. ఇక్కడ అల్లాహ్ ఇండ్లలో ప్రవేశించే పద్ధతిని విశదీకరిస్తున్నాడు. విచ్చలవిడిగా స్త్రీ పురుషులు కలిసిపోరాదన్నది దీని ముఖ్యోద్దేశం. ఈ కలివిడితనమే నీతి బాహ్యతకు సోపానం అవుతుంది. ఇంట్లో ఉన్నవారెవరో మీకు తెలియనంత వరకు, లోపలున్నవారు మీకు అనుమతి ఇవ్వనంత వరకు మీరు లోపలికి వెళ్ళకూడదు. ఈ ఆయతులో మొదట అనుమతి పొందాలని, తరువాత సలాం చేసి లోనికి వెళ్ళాలని ఉంది. అయితే హదీసు ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొదట సలాం చేసేవారు, తరువాత ఇంట్లోకి రావచ్చునా అంటూ అనుమతి కోరేవారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు 3 సార్లు అనుమతి కోరేవారు. లోపల నుంచి సమాధానం రాకపోతే తిరిగి వెళ్ళిపోయేవారు. అనుమతి కోరే సమయంలో గుమ్మానికి ఎదురుగా కాకుండా కాస్త పక్కకు జరిగి నిలబడేవారు. తలుపు తెరిచినప్పుడు ముఖాముఖి కారాదన్నదే దీని ఉద్దేశం. అలాగే గుమ్మం దగ్గర నిలబడి ఇంటి లోపలికి తొంగి చూడటాన్ని కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గట్టిగా వారించారు. ఒకవేళ ఎవరైనా కానీ అలా తొంగి చూస్తుంటే వారి కన్ను పగలగొట్టినా పాపం కాదని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఇంటి లోపల ఉన్నవారు ఎవరు అని ప్రశ్నించినప్పుడు నేనే అని సమాధానం ఇవ్వటం కూడా వాంఛనీయం కాదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నేను పలానా వ్యక్తిని అంటూ పేరు తదితర వివరాలు చెప్పాలి. అంటే ఇక మీదట మీరు ఈ మర్యాదలను పాటించాలి. అనుమతి పొంది సలాం చేసి మరీ ఇండ్లలోకి వెళ్ళాలి. ఇదే సంస్కారం. ఆయత్ నంబర్ 28. మరి మీరు అక్కడ ఎవరూ కనిపించకపోతే అప్పటికీ అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపోమ్మని ఒకవేళ మీతో అనబడితే మీరు సంస్కారవంతుల్లా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు సుమా. ఆయత్ నంబర్ 29. అయితే ఎవరూ నివసించిన ఇండ్లలో మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పు లేదు. మీరు బహిర్గతం చేసేది, గోప్యంగా ఉంచేది అంతా అల్లాహకు తెలుసు. ఇంతకీ అనుమతి పొందకుండా ప్రవేశించవలసిన ఆ ఇళ్ళు ఏవి? కేవలం అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన విశ్రాంతి గదులు, అవుట్ హౌసులు అని కొందరు అభిప్రాయపడ్డారు. అలాంటి అతిథి గృహాలలో ప్రవేశానికి తొలిసారి ఇంటి యజమాని అనుమతి పొందితే చాలు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం బాటసారుల కోసం నిర్మించే సత్రాలు, విశ్రాంతి నిలయాలు ఈ కోవలోకి వస్తాయి. మతావున్ అంటే లాభం, ప్రయోజనం అని అర్థం. మీ ప్రయోజనం కోసం ఉద్దేశించిన గృహాలని పై ఆయతుకు భావం. ఇతరుల ఇళ్లలోనికి ప్రవేశించే సమయంలో ప్రస్తావిత మర్యాదలను, నియమ నిబంధనలను పాటించని వారికి ఇందులో హెచ్చరిక ఉంది. ఆయత్ నంబర్ 30. ఓ ప్రవక్త, ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహకు తెలుసు. ఇతరుల ఇండ్లలోనికి వెళ్ళడానికి అనుమతి పొందమని ఆదేశించడంతో పాటే చూపులను క్రిందికి ఉంచాలని లేక చూపులను మరల్చుకోవాలని కూడా ఆజ్ఞాపించబడింది. ఎందుకంటే దురుద్దేశంతో కూడిన చూపులే నీతి బాహ్యతకు ద్వారం తెరుస్తాయి.
మర్మస్థానాలను కాపాడుకోవటం అంటే వాటిని ధర్మసమ్మతమైన మార్గంలో మాత్రమే ఉపయోగించాలి. లైంగిక వాంఛలు సహజమైనవి. వాటి పరిపూర్తి కోసం ఇస్లామీయ షరీయతు కొన్ని నియమాలను, కట్టుబాట్లను నిర్దేశించింది. వైవాహిక వ్యవస్థను ప్రతిపాదించింది. కాబట్టి ఇస్లాం సూచించిన రీతిలోనే లైంగిక కోరికలు తీర్చుకోవాలి. అలాగే మర్మాంగాలు ఎవరికీ కనబడకుండా ఉండేలా సంస్కారవంతమైన రీతిలో దుస్తులు ధరించాలి. అర్ధనగ్న దుస్తులు ధరించరాదు. ఆయత్ నంబర్ 31. ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలని, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కా చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణను, అందచందాలను కనబడనివ్వకూడదని, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా, మీరంతా కలిసి అల్లా సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. చూపుల్ని క్రిందికి దించటం, శీలాన్ని కాపాడుకోవటం గురించి మగవారికి, ఆడవారికి వేర్వేరుగా ఆదేశించటాన్ని బట్టి ఈ విషయం ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది. సమాజంలో సౌశీల్యం, పారిశుద్ధ్యాలు వర్ధిల్లాలంటే ఈ రెండు విషయాల పట్ల సమాజ సభ్యులు చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. చెడుచూపు వ్యభిచారానికి తొలిమెట్టు వంటిది. చంచలంగా చూపు కలిపే దురలవాటుకు మగవాళ్లు దూరంగా ఉండటం ఎంత అవసరమో ఆడవాళ్లు దూరంగా ఉండటం కూడా అంతే అవసరం. అయితే దురుద్దేశం లేకుండా స్త్రీలు షరియతు పరిధిలో ఉంటూ ఏవైనా పురుషుల ప్రత్యేక సామూహిక విన్యాసాలను చూస్తే తప్పులేదు. ఈ సందర్భంగా కొంతమంది విద్వాంసులు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా పండుగ రోజున నీగ్రో యువకుల విన్యాసాలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి తిలకించిన సంఘటనను ఉదాహరించారు. బహిర్గతమయ్యేదంటే శరీరంలోని ఏ భాగాలను దాయటం, కప్పటం అసంభవమో ఆ భాగాలని అర్థం. ఉదాహరణకు అరచేతులు, కళ్ళు. ఎవరికైనా ఏదైనా వస్తువునిచ్చేటప్పుడు అరచేతులు కనపడతాయి. చేతికి ఉంగరం ఉంటే అది కనపడుతుంది. గోరింటాకు పూసుకుని ఉంటే అది కూడా కనపడుతుంది. అలాగే గోశాలో ఉండి స్త్రీలు బయట తిరిగినా, సంభాషించినా కళ్ళు ఎలాగూ కనిపిస్తాయి. కళ్ళలో పెట్టుకునే కాటుకు కూడా కానవస్తుంది. ఆ మాటకొస్తే స్త్రీ శరీరఛాదన కోసం ఆపాదమస్తకం ధరించే బురకా కూడా ఒక అలంకారమే. ఇలాంటి అలంకరణ వ్యక్తమవక తప్పదు. కాబట్టి ఇవి ఆక్షేపణీయంగా పరిగణించబడవు. ఇక్కడ అలంకరణ అంటే దుస్తులు, ఆభరణాలు తదితర అలంకార వస్తువులు. ఈ అలంకార వస్తువులు స్త్రీ అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ఆమె తన భర్త కోసం అందంగా ముస్తాబు కావాలని తాకీదు చేయబడింది. ఆమె అందచందాలు ఆమె జీవిత భాగస్వామైన భర్త కోసమే గాని అన్యుల కోసం కాదు. ఆభరణాలు, అలంకరణలు సైతం ఇతరుల ముందు ప్రదర్శించరాదని చెప్పిన ఇస్లాం స్త్రీ విచ్చలవిడిగా తన అంగాంగాలను, వంపు సంపులను ప్రదర్శించడానికి ఎలా అంగీకరిస్తుంది? ఈ రకమైన ప్రదర్శన నిషిద్ధం, హరాంగా పరిగణించబడుతుంది. ఓణీలు, పైటల ద్వారా స్త్రీలు తమ తల భాగాన్ని, మెడ భాగాన్ని, వక్షోజాలాన్ని కప్పి ఉంచాలి. ఈ శరీర భాగాలు కూడా పైకి కనబడకూడదు. అయితే కొంతమంది ముందు ఆమె పరదా పాటించనవసరం లేదు. వారిలో అందరికన్నా ముందు భర్త పేరు ప్రస్తావించబడింది. ఎందుకంటే స్త్రీ సింగారం, అలంకరణల్ని అసలు భర్త కోసమే. ఆమె భర్త కోసం ఆమె శరీరమంతా ధర్మసమ్మతమే. భర్త తరువాత తండ్రి, భర్త తండ్రి మామగారు, కొడుకులు, సవతి కొడుకులు, సహోదరులు, సోదరుల కుమారులు, అక్కా చెల్లెళ్ళ కొడుకులు వీరంతా మహరం బంధువులు. అంటే వీళ్లతో స్త్రీ వివాహం శాశ్వతంగా నిషేధించబడింది. ఈ కోవకు చెందిన మగవారి ముందుకు ఆమె రావటంలో తప్పు లేదు. దానివల్ల చెడు జనించే ఆస్కారం కూడా లేదు. ఈ సందర్భంగా మేనమామ, పినతండ్రి ప్రస్తావన రాలేదు. అయితే అత్యధిక మంది విద్వాంసుల దృష్టిలో వీరు కూడా మహరం బంధువుల క్రిందికే వస్తారు. స్త్రీలు వీరి ముందు అలంకరణను ప్రదర్శించడంలోనూ ఎలాంటి తప్పు లేదు. అయితే మరికొంతమంది దృష్టిలో వీరు మహరం బంధువుల క్రిందికి రారు. తండ్రి అంటే కేవలం కన్నతండ్రి మాత్రమే కాదు, తాత ముత్తాతలు, కన్నతల్లి తరపున తాత ముత్తాత కూడా ఈ నిషిద్ధ మహరం జాబితాలో ఉన్నారు. అలాగే భర్త తండ్రి, మామగారితో పాటు అతని తండ్రి, తాత ముత్తాతలు కూడా ఈ కోవలోకి వస్తారు. అలాగే భర్త తండ్రి, మామగారితో పాటు అతని తండ్రి, తాత ముత్తాత కూడా ఈ కోవలోకి వస్తారు.
అలాగే కొడుకులంటే ఒక్క కన్న కొడుకులేగాక మనవళ్ళు, మునిమనవళ్ళు కూడా ఈ జాబితాలో చేరి ఉన్నారు. ఈ జాబితాలో చేరి ఉన్నారు. అలాగే సోదరుల, కుమారుల విషయంలో, సోదరీమణుల సంతానం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇలాంటి పురుషుల ముందు స్త్రీలు పరదా పాటించనవసరం లేదు. సోదర సోదరీమణుల్లో 3 రకాల వారుంటారన్న విషయం గమనార్హం. 1. సొంత సోదర సోదరీమణులు. వీరిని అయిని అంటారు. అంటే ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలు. 2. తల్లి తరపు సోదర సోదరీమణులు. వీరిని అక్యాఫి అంటారు. అంటే తల్లి ఒక్కతే గాని వేర్వేరు తండ్రులకు పుట్టిన బిడ్డలు. 3. తండ్రి తరపు సోదర సోదరీమణులు. వీరిని అల్లాతి అంటారు. తండ్రి ఒక్కడే అయి ఉండి వేర్వేరు తల్లులకు పుట్టిన బిడ్డలు. వీరందరికీ కూడా పై ఆయతలోని సూత్రం వర్తిస్తుంది. తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలంటే ముస్లిం స్త్రీలని భావం. ముస్లిం స్త్రీలు ఒకరి ముందు మరొకరు తమ అలంకరణను బహిర్గతం చేయవచ్చు. అయితే ఆ స్త్రీలు తమ భర్తల ముందు పరాయి స్త్రీ అందచందాలను, రూపురేఖలను, శారీరక స్వభావాన్ని గురించి ఎంతమాత్రం ప్రస్తావించరాదని గట్టిగా తాకీదు చేయబడింది. అవిశ్వాస స్త్రీల ముందు కూడా ముస్లిం స్త్రీలు తమ సింగారాన్ని, అందచందాలను ప్రదర్శించకూడదు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు, ముజాహిద్, ఇమాం అహ్మద్ బిన్ హంబ్లల అభిప్రాయం కూడా ఇదే. మరికొంతమంది విద్వాంసుల అభిప్రాయంలో కలిసిమెలిసి ఉండే స్త్రీలు అంటే పొద్దుస్తమానం వెంట ఉండే స్త్రీలు, ముఖ్యంగా పరిచారికులు, దాసీలు, బానిసరాళ్ళు. బానిసలు అంటే కేవలం బానిస స్త్రీలని కొందరు భావించారు. కేవలం బానిస పురుషులని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇరువురును అని భావించారు. అయితే బానిస ముందు పరదా పాటించనవసరం లేదని హదీసులో స్పష్టంగా చెప్పబడింది. ఈ బానిసలు అన్న పదంలో ముస్లిం బానిసలు, ముస్లిమేతర బానిసలు కూడా చేరి ఉన్నారని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అంటే కామవాంఛ లేని, ఎలాంటి దురుద్దేశాలు లేని పురుష సేవకులు అన్నమాట. మతిస్థిమితం లేనివారు, మరీ అమాయకులు, నపుంసకులు, పండు ముదుసరులు కూడా ఈ కోవలోకి వస్తారని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. దివ్య ఖురాన్ పేర్కొన్న గుణం ఏ ఏ పురుషుల్లో ఉందో వారంతా ఈ కోవలోకి వస్తారని, మిగిలిన వారికి ఇది వర్తించదని ఇమాం షౌకాని రెహమతుల్లాహి అలైహి వ్యాఖ్యానించారు. అయితే ప్రాజ్ఞ వయస్సుకు చేరిన మగపిల్లలు, స్త్రీల అందచందాల గురించి ఆలోచించే స్థాయికి ఎదిగిన మగపిల్లలు ఈ పరిధిలోకి రారు. అలాంటి మగపిల్లలతో కూడా స్త్రీలు పరదా పాటించాల్సిందే. అలంకరణలంటే దుస్తులు, ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులని భావం. పైన పేర్కొనబడిన మహరం బంధువుల ముందు స్త్రీ తన అలంకారాన్ని బహిర్గతం చేయవచ్చు. ఇతరుల ముందు మాత్రం బహిర్గతం చేయకూడదు. అంటే కాళ్లకు తొడిగి ఉన్న అందియలు, మువ్వలు గల్లున మోగేలా, అందరి దృష్టిని ఆకట్టుకునేలా స్త్రీలు నడవరాదు. ఎత్తైన శాండిల్స్ కూడా ఇందులోకి వస్తాయి. ఎందుకంటే వాటి ద్వారా కూడా టక్ టక్ అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం కాలిమువ్వల సవ్వడి కన్నా తక్కువేమీ ఉండదు. స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఇంటి బయటకు వెళ్ళటం కూడా ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా చేసే స్త్రీ చెడు నడతగల స్త్రీగా పరిగణించబడుతుంది. పరదా ఆజ్ఞల సందర్భంగా పశ్చాత్తాపం గురించి ప్రస్తావించడం గమనించదగిన విషయం. ఇక్కడ అల్లాహ్ ఏం చెప్పదలిచాడంటే, అజ్ఞాన కాలంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీ వద్దకు జ్ఞానం వచ్చేసింది. కాబట్టి పూర్వం జరిగిన దానిపై సంకల్ప శుద్ధితో మీరు క్షమాపణ కోరుకుంటే మీరు క్షమించబడతారు. ఇక మీదట మాత్రం మీరు మా ఆదేశాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినట్లయితే మీకు సాఫల్యం, మోక్షం సిద్ధిస్తాయి. ఆయత్ నంబర్ 32. మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారే ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. మూలంలో అయామా అన్న పదం వచ్చింది. ఇది అయ్యంకు బహువచనం. భర్త లేని స్త్రీని అయ్యం అని అంటారు. పెళ్లి కాని స్త్రీలు, వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలు అందరూ కూడా అయామా భావపరిధిలోకి వస్తారు. అంతేకాదు భార్య లేని పురుషునికి కూడా ఈ పదం వర్తిస్తుంది. సంరక్షకులను ఉద్దేశించి ఇలా ఆజ్ఞాపించబడింది. వివాహం చేయండి అని చెప్పబడింది, చేసుకోండి అని కాదు. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే స్త్రీ తన సంరక్షకుని వలి అనుమతి లేకుండా తనంతట తాను నికా చేసుకోజాలదు. హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. అలాగే పై ఆయతలోని ఆజ్ఞను దృష్టిలో పెట్టుకొని వివాహం, నికా చేసుకోవటం తప్పనిసరి, వాజిబ్ అని కొందరు ఈ ఆయత ఆధారంగా వ్యాఖ్యానించారు.
వివాహం చేసుకోవటం మంచిది, ముస్తహబ్ అని కొందరు పేర్కొన్నారు. అయితే పరిస్థితుల స్వరూపాన్ని బట్టి ఇది ఆయా వ్యక్తులకు వర్తిస్తుంది. కొందరి విషయంలో వివాహం సంప్రదాయం, సున్నత ముఅక్కదా అయితే మరికొందరి విషయంలో వివాహం తప్పనిసరి, వాజిబ్గా పరిణమిస్తుంది. వివాహానికి పరిస్థితులు అనుకూలించని వారు వివాహం చేసుకోలేకపోయినంత మాత్రాన అసలు పెళ్ళి గిళ్ళి అంతా అనవసరమని కొట్టిపారాయటం మాత్రం సబబు కాదు. పైగా వివాహం అనే ఈ కట్టుబాటును తృణీకరించడం గర్హనీయం. ఎందుకంటే నా సంప్రదాయం పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడు నా వాడు కాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. ఇక్కడ మంచి నడవడిక అంటే విశ్వాసం, ఈమాన్ అని భావం. వివాహం చేసుకోమని యజమానులు తమ బానిసలపై, బానిసరాళ్లపై ఒత్తిడి తీసుకురాగలరా? ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయం ఉంది. ఒత్తిడి సమంజసం కాదని కొంతమంది భావిస్తున్నారు. కానీ వివాహం చేసుకోకపోవటం వల్ల పరిస్థితి విషమించే అవకాశం ఉందని అనిపించినప్పుడు ఒత్తిడి తీసుకురావటం ధర్మసమ్మతమే, అన్యథా సమ్మతం కాదు. దీని భావం ఏమిటంటే కేవలం పేదరికం, ఆర్థిక ఇబ్బంది వివాహ మార్గంలో ప్రధాన అడ్డంకి కారాదు. బహుశా పెళ్ళయ్యాక అల్లాహ్ వారి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తాడేమో, బహుశా వివాహానంతరం వారు సంపన్నులు అవుతారేమో. ముగ్గురు వ్యక్తులకు అల్లాహ్ తప్పకుండా సహాయపడతాడని హదీసు ద్వారా తెలుస్తుంది. 1. సౌశల్యాన్ని పొందే ఉద్దేశంతో వివాహమాడినవాడు. 2. తన యజమానితో స్వేచ్ఛకు సంబంధించిన లిఖితపూర్వకమైన ఒప్పందం ముఖాతబత్ చేసుకొని దాన్ని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించేవాడు. 3. దైవ మార్గంలో పోరాడేవాడు. ఆయత్ నంబర్ 33. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత లేనివారు అల్లాహ్ తన అనుగ్రహంతో తమకు స్తోమతను ప్రసాదించే వరకు శీలశుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరైనా మీకేదైనా సొమ్మునిచ్చి విడుదలకు సంబంధించిన లిఖిత పూర్వక ఒప్పందం ముఖాతబత్ మీతో చేసుకోదలిస్తే వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో వారికి వ్రాతపత్రం రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికి కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరినప్పుడు మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్లను వేశ్యావృత్తిగా బలవంత పెట్టకండి. ఒకవేళ ఎవరైనా వారిని ఆ నీచమైన పని కోసం బలవంతం చేస్తే ఆ బలాత్కారం తరువాత అల్లాహ్ ఆ అభాగినులను క్షమించేవాడు, కనికరించేవాడు. వివాహం చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలించేంత వరకు ఆత్మ నిగ్రహం కోసం నఫీల్ ఉపవాసాలు పాటించాలని హదీసులో చెప్పబడింది. ఓ నవయువకుల్లారా, మీలో పెళ్లి చేసుకునే శక్తి స్తోమత గలవారు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే చూపుల్ని, మర్మాంగాలను కాపాడుకోవటానికి ఇది ఉత్తమం. ఒకవేళ నికా పెళ్లి చేసుకునే స్తోమత లేనివారు తరచూ నఫీలు ఉపవాసాలు పాటిస్తూ ఉండాలి. ఈ ఉపవాసాలు వారి లైంగిక కోరికల్ని అదుపులో ఉంచుతాయి. స్వేచ్ఛ కోసం తన యజమానితో వ్రాతపూర్వక ఒప్పందం చేసుకున్న బానిసను ముఖాతబ్గా వ్యవహరిస్తారు. అంటే ఇంత పైకం చెల్లించి విడుదల పొందుతాను అన్న షరతు ఆ ఒప్పందంలో లిఖించబడి ఉంటుంది. బానిస ఈ రకమైన ప్రతిపాదనను తెచ్చినప్పుడు యజమాని అతని ప్రవర్తనను పరికించాలి. అతను తన ప్రతిపాదనలో చిత్తశుద్ధి గలవాడుగా కనిపిస్తే అతన్ని ప్రోత్సహించాలి. ఆ పైకాన్ని అతను కష్టపడి సంపాదించి వాయిదాల పద్ధతిపై చెల్లించటంలో పూర్తి సహకారాన్ని అందజేయాలి. ఎందుకంటే ఇస్లాం సాధ్యమైనంత వరకు బానిసత్వ వ్యవస్థను నిర్మూలించగోరుతుంది. బానిసను విడుదల చేయటాన్ని చాలా గొప్ప పుణ్యకార్యంగా పేర్కొంది. కాకపోతే బానిస తన మాటకు కట్టుబడి ఉంటాడా లేదా అన్నది యజమాని అంచనా వేసుకోవాలి. యజమానులు తమ ముఖాతబ్ బానిసల విడుదలను ప్రోత్సహించటాన్ని కొంతమంది పండితులు వాజిబ్, తప్పనిసరిగా భావించారు. మరికొందరు ఆ విధానాన్ని వాజిబ్గా కాకుండా ముస్తహబ్గా, అభిలషణీయమైనదిగా పరిగణించారు. బానిసలపై ఇస్లాం చూపిన ఔదార్యానికి ఈ వాక్యం ఒక ప్రబల నిదర్శనం. బానిస తన యజమానితో ఒప్పందం ముఖాతబత్ చేసుకుని వాయిదాల పద్ధతిలో ఆ సొమ్మును చెల్లించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నప్పుడు యజమాని వేడుక చూస్తూ కూర్చోరాదు. బానిస శ్రమను చూసి వికటాట్టహాసం చేయకూడదు. పైగా ఆ ముఖాతబ్ బానిస పట్ల కొంత సడలింపుల వైఖరిని అవలంబించాలి. చేతనైతే దేవుడు తమకు ప్రసాదించిన సొమ్ములో కొంత భాగం బానిసకు ఆర్థిక సహాయంగా అందజేసి అతను ఆ పైకాన్ని చెల్లించడంలో చేయూతనివ్వాలి. దేవుడు మీకు సిరి సంపదలని ప్రసాదించి మీపై కనికరించాడు కనుక మీరు కూడా ఈ దయనీయ వర్గంపై జాలి చూపి వారి హృదయాలను జయించండని అల్లాహ్ ఉపదేశిస్తున్నాడు. అందుకే ఆ పరమప్రభువు తౌబా సూర 60వ ఆయతులో జకాత్కు సంబంధించిన 8 పద్దుల్లో మెడలను విడిపించటాన్ని కూడా చేర్చాడు.
మెడలను విడిపించడం అంటే బానిసలను కట్టుబానిసత్వం నుంచి విముక్తిని కల్పించడం అని అర్థం. ఈ బృహత్తర కార్యం కోసం కూడా జకాత్ సొమ్మును చెల్లించవచ్చు. అజ్ఞాన కాలంలో ఇస్లాంకు పూర్వం ప్రజలు తమ అధీనంలో ఉన్న బానిస యువతులను వేశ్యావృత్తికై పురమాయించి డబ్బు సంపాదించేవారు. పాపం ఆ అబలలకు ఈ పాడు పని ఇష్టం లేకపోయినా చచ్చినట్లు చేసి ఆ కళంకాన్ని, అవమానాన్ని మోయవలసి వచ్చేది. అయితే పవిత్ర జీవితం గడపగోరే బానిసరాళ్లపై ఈ మేరకు ఒత్తిడి తీసుకురాకూడదని ఇస్లాం హెచ్చరించింది. అంటే వారు ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేయదలిస్తే అట్టి పరిస్థితుల్లో చేయించవచ్చని దీని భావం ఎంతమాత్రం కాదు. పైగా చెడు అలవాట్లు ఉన్న బానిసరాళ్ల దిద్దుబాటు కోసం ప్రయత్నించాలని హదీసుల ద్వారా రూఢి అవుతుంది. అసలు వ్యభిచారం అనేదే పరమ నీచ కార్యం. ఆ నీచకార్యం ద్వారా సొమ్ము చేసుకోవటం మరింత పాపం. అందులోనూ బలవంతంగా బానిసరాళ్లతో ఆ పాడు పని చేయించటం మరింత నికృష్టమైన, పరమ జుగుప్సాకరమైన చేష్టగా పరిగణించబడుతుంది. ఏ యజమానైనా తన దగ్గర ఉన్న బానిసరాళ్లతో ఈ నీతిమాలిన పని చేయిస్తే ఆ పాపమంతా యజమాని నెత్తిన పడుతుంది. ఎందుకంటే ఇక్కడ బలాత్కారానికి ఒడిగట్టిన వాడు యజమాని. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: నా అనుచర సమాజం వల్ల జరిగే పొరపాట్లు, మరుపు వల్ల జరిగే తప్పులు, బలవంతంగా చేయించబడే పనులు మన్నించబడతాయి. ఆయత్ నంబర్ 34. మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కొరకు ఉపదేశాన్ని పంపాము. ఆయత్ నంబర్ 35. అల్లా ఆకాశాలకు భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతుంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లా తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థమవటానికి ఈ ఉపమానాలను అల్లా విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. అల్లాహే గనక లేనట్లయితే భూమి ఆకాశాలలో వెలుగు ఉండేది కాదు. భూమి ఆకాశాలలో ఎవరికీ మార్గం లభించేది కాదు. భూమిని, ఆకాశాలను జ్యోతిర్మయం చేసేవాడు ఆ అల్లాహే. ఆయన గ్రంథం జ్యోతిర్మయం. ఆయన ప్రవక్త తన గుణగణాల రీత్యా ఒక జ్యోతి. ఆ రెండింటి ద్వారా అంధకారంలో కాంతిని పొందగలుగుతున్నాము. ఏ విధంగా ఒక దీపం, ఒక కరెంటు బల్బు ద్వారా మనిషి వెలుగును పొందుతున్నాడో అదేవిధంగా చీకటిమయమైన తన జీవితంలో దైవ గ్రంథం, దైవ ప్రవక్త ద్వారా వెలుగును పొందుతున్నాడు. హదీసు ద్వారా కూడా అల్లా కాంతి అన్న సంగతి విదితమవుతుంది. సకల స్తోత్రాలు నీకే తగును. భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికి నీవే కాంతివి. కాబట్టి అల్లా అస్తిత్వం కాంతిమంతం. ఆయన అడ్డుతెర కాంతిమంతం. ఆయన ప్రతిగోచర, అగోచరాల కాంతిని సృష్టించినవాడు, వాటిని ప్రసాదించేవాడు, వాటి వైపుకు దారి చూపేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. దైవభక్తి గల విశ్వాసి హృదయం ఎలా జ్యోతిర్మయం అయి ఉంటుందో చెప్పడానికి ఈ ఉపమానం ఇవ్వబడింది. అతని దేహం ఒక గూటి లాంటిది. అందులో ఉన్న దీపం అంటే అతని హృదయం. దైవంతో గల దృఢ సంబంధం వల్ల ఆ హృదయం దేదీప్యమానంగా ఉంది. స్వతః సిద్ధంగా ఉన్న అతని జ్ఞానానికి దైవ గ్రంథ జ్ఞానం కూడా తోడవటంతో అది మరింత దేదీప్యమానం అవుతుంది. అయితే ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది. ఆయన తాను కోరిన వారికే ఈ జ్యోతిని ప్రసాదిస్తాడు. నూర్, కాంతి అంటే విశ్వాసం, ఈమాన్ మరియు ఇస్లాం అనే అర్థం. విశ్వాసకాంతిని పొందటానికి ఆరాటపడేవారికి అల్లా దానివైపు మార్గం చూపుతాడు. దానివల్ల వారి కోసం ప్రాపంచిక, పారలౌకిక ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఉపమానం ద్వారా అల్లా సన్మార్గానికి అర్హులు ఎవరో స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 36. ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తమ నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు. ఇంతకుముందు చెప్పినట్లు అల్లాహ్ విశ్వాసి మోమిన్ హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని, సన్మార్గ భాగ్యాన్ని, జ్ఞానాన్ని గాజు చిమ్నీలో ఉన్న దీపంగా వర్ణించాడు. ఆ దీపం స్వచ్ఛమైన మేలిమి నూనెతో వెలుగొందుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ దీపం వెలిగే గృహం మస్జిద్ గురించి చెప్పబడుతుంది. ఆ పవిత్ర గృహాల గౌరవ ప్రతిష్టలు ఇనుమడించేలా ప్రవర్తించాలని, అవి నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉండాలని, ఆ ఆరాధనాలయాలో అల్లా నామస్మరణ జరుగుతూ ఉండాలని ఇక్కడ చెప్పబడింది. భూమండలంలో అల్లాహకు అత్యంత ప్రియమైనవి మస్జిదులు. మస్జిదుల ఉన్నతికి పాటుపడాలి, గౌరవ ప్రతిపత్తుల్ని కాపాడాలి అంటే అర్థం
ఎత్తైన కట్టడాలను నిర్మించాలని, గొప్ప మీనాలను ప్రతిష్ఠించాలని, విద్యుత్ దీపాలతో అలంకరించాలని కాదు. దీని అసలు భావం ఏమిటంటే ఈ దైవ గృహాలను అన్ని రకాల మలినాల నుంచి పవిత్రంగా ఉంచాలి. వ్యర్థ విషయాలు, అనుచితమైన మాటలకు అక్కడ తావు కల్పించరాదు. ప్రాపంచిక స్వలాభాల కోసం, క్రయ విక్రయాల కోసం మస్జిదులను వేదికలుగా మార్చుకోకూడదు. ఎందుకంటే మస్జిదుల దైవారాధన కోసం ఉద్దేశించినవి. అక్కడ దైవారాధన జరగాలి. ధర్మోన్నతికి సంబంధించిన విషయాలు చర్చించాలి. ప్రజలకు ధార్మిక శిక్షణ ఇవ్వాలి. ధార్మిక సమావేశాలు జరపవచ్చు. మస్జిదులు అల్లా కొరకు ఉద్దేశించినవి కనుక వాటిలో అల్లాతో పాటు వేరొకరిని మొరపెట్టుకోకండి. జిన్ 18 అన్న ఆదేశం ఈ సందర్భంగా గమనించదగినది. అలాగే మస్జిదులలో సాధ్యమైనంత వరకు నిరాడంబరతను పాటించాలి. పటిష్టమైన కట్టడాలు నిర్మించటంలో తప్పు లేదు కానీ ఆర్భాటాలకు, అట్టహాసాలకు మాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. మస్జిదులను ఆకాశ హర్మ్యాలుగా, వైభవోపేతమైన ప్రాసాదాలుగా నిర్మించి ఖరీదైన నగిషీలతో ముస్తాబు చేయరాదని తాకీదు చేయబడింది. ఒకవేళ అలాంటి ఆడంబరాలకు పోతే అది ప్రళయదినం సమీపించిందనటానికి ఆనవాలని ఒక హదీసులో ఉంది. అల్లా పవిత్రతను కొనియాడటం అంటే నమాజ్ చేయటమని భావం. ఆసాలున్ అనేది అసీల్ అనే పదానికి బహువచనం. సాయంత్రం అన్న భావంలో ఈ పదప్రయోగం జరిగింది. విశ్వాసుల హృదయాలు ఈమాన్ మరియు సన్మార్గంతో దేదీప్యమానంగా ఉంటాయి. వారు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లా ప్రీతి కోసం నమాజులు చేస్తారు. కడు దీనంగా అల్లాహ్ను వేడుకుంటారు. ఆయత్ నంబర్ 37. కొందరు పురుషులు వర్తకం కానీ, క్రయ విక్రయాలు కానీ, అల్లా నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. స్త్రీలు కూడా మస్జిదులకు వెళ్ళి నమాజ్ చేయవచ్చు. వారు ఎంతో నిరాడంబరంగా పరదా నియమాలను పాటిస్తూ మరీ వెళ్ళాలి. మస్జిదులకు వెళ్లే సమయంలో సుగంధ ద్రవ్యాలు పూసుకోరాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా మహిళలు మస్జిదులకు వెళ్ళి నమాజ్ చేసేవారు. అయితే వారు ఇళ్లలో నమాజ్ చేయటం ఉత్తమం. ఈ ఆయత ద్వారా కూడా ఆ విషయాన్ని రుజువు చేయటం జరిగింది. హదీసులో కూడా ఈ విషయమే చెప్పబడింది. అంటే ఆనాటి పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. ఖురాన్లో మరో చోట ఇలా అనబడింది: ఓ ప్రవక్త, దగ్గర పడిన ఆ రోజు ప్రళయ దినంను గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతు దాకా వచ్చేస్తాయి. ప్రజలు దుఃఖంలో మునిగి ఉంటారు. సూరా మోమిన్ 18. ఆరంభంలో విశ్వాసుల, అవిశ్వాసుల అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయత్ నంబర్ 38. తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా ఒసగటానికి వారు ఈ విధంగా మసలుకొంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. తీర్పు దినాన విశ్వాసులకు వారి సదాచరణకు గాను ఎన్నో రెట్ల పుణ్యఫలం ఇవ్వబడుతుంది. మరి కొంతమంది అయితే అలవోకగా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ స్వర్గంలో ఉండే భాగ్యాల గురించి వర్ణించటానికి మాటలు చాలవు. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు. ఆయత్ నంబర్ 39. అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతను అక్కడ అల్లాహ్ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడికే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవటంలో మహాశీఘ్రగామి. కర్మలంటే అవిశ్వాసులు, ముష్రికులు మంచి పనులని భావించి చేసే సత్కర్మలు. ఉదాహరణకు దాన ధర్మాలు, బంధువుల పట్ల సద్వ్యవహారం, కాబా గృహ నిర్మాణం, హజ్ యాత్రికులకు సేవలు చేయటం ఇత్యాదివన్నీ ముమ్మాటికి సత్కార్యాలే. కానీ విశ్వాసం లేకపోవటం వల్ల అవన్నీ వృధా అయిపోతాయి. తాము చేసే సత్కార్యాలకు పుణ్యఫలం లభిస్తుందని వారు అనుకుంటారు. కానీ అవి వారి పట్ల ఎండమావులుగా పరిణమిస్తాయి. ఎండమావులు ఎడారి ప్రాంతాలలో, చదునైన ఇసుక మైదానాలలో కానవస్తాయి. అవి ఎండలో సూర్యకిరణాలకు నిగనిగ మెరుస్తూ దూరం నుంచి ప్రవహించే చెరువుల్లా కనిపిస్తాయి. దగ్గరకు వెళితే ఇసుక తప్ప ఏమీ ఉండదు. అవిశ్వాసుల సత్కర్మలు కూడా ఇంతే. విశ్వాసం, ఈమాన్ లోపించడం వల్ల వారి కర్మలు బరువును కోల్పోతాయి. కాబట్టి పుణ్యఫలం కూడా లభించదు. సరాబున్ అంటే ఎండమావులు, కియతున్ అంటే నీరు నిలిచి ఉండే పల్లపు ప్రాంతం, చదునైన మైదానం. ఆయత్ నంబర్ 40. లేదా వారి కర్మల ఉపమానం లోతైన సముద్రపు అట్టడుగున ఉన్న చీకట్ల వంటిది. దానిపై అల, ఆ పైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి దట్టంగా అలుముకొని ఉన్నాయి. ఎవరైనా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది. యథార్థం ఏమిటంటే అల్లాహ్ ఎవరికి కాంతిని వసగడో అతనికి కాంతి అనేదే లభించదు. ఇది రెండవ ఉదాహరణ.
అవిశ్వాసుల సత్కర్మలు గాఢాంధకారంలో ఎవరికీ కానరాకుండా పడి ఉంటాయి. అవిశ్వాసపు అంధకారం, అపమార్గపు అంధకారం, దైవధిక్కార అంధకారం, విశ్వాసంలో కల్తీ కారణంగా ఏర్పడిన అంధకారం, పరలోక ధిక్కరణ అంధకారం, ఇలా అంధకారాలన్నీ కలిసి వారి మంచి పనులను కనుమరుగు చేసేస్తాయి. అలాగే ఈ అంధకారాలు వారికి సన్మార్గంలో అవరోధంగా నిలుస్తాయి. అంటే వారికి ప్రపంచంలో ఈమాన్, ఇస్లాం వెలుగు ప్రాప్తించదు. పరలోకంలో కూడా విశ్వాసులకు లభించే జ్యోతికి వారు నోచుకోకుండా పోతారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.